ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది హుజరాబాద్లో మరి? కొత్త క్యాండిడేట్ రావాలి. కొత్త క్యాండిడేటేనా? కొత్త క్యాండిడేట్ రావాలి. అయిపోయింది. దామోదర్ రెడ్డి 20 ఏళ్ళు చేసిండు, ఈటల రాజేందర్ 20 ఏళ్ళు చేసిండు. ఇక ఈటల రాజేందర్ అంటే ఆయనకు శిలంగిత వాడాల హుజరాబాద్ ప్రజలు కార్యకర్తలు కూడా ఇప్పుడన్నా సిగ్గుమల్ల గాడుకుంటున్నారు. శిల్మగీతలు వాడుర్రి. ఈటల రాజేందర్ అంటే ఆయన మీరు ఆయన నమ్ముకుంటే మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. అయ్యా దయచేసి మీరు ఈటల రాజేందర్ అంటారని మానుకొని మీ దారి మీరు చూసుకొని లేదంటే పని ఉంటే పని చేసుకోరు. ఏ ఉర్తుంటే ఆపరు. నిండా మునిగిరు బొక్కలు లేని బిడ్డ మీకు చేతులు ఎక్కి మొక్కుతున్నా ఈటల రాజేందర్ అంటారని వదిలేసేది. ఆయన హుజరాబాద్ రాడు, ఆయన కమర్షియల్ అయిండు, నోరుతో మాట్లాడతాడు, నొసులతోనే ఎక్కిరిస్తాడు ఈటల రాజేందర్. నేను బీసీ అంటాడు, భుజం దాడతాడు. ఇక కానీ కాడికి పోయే వరకు గుద్ద కింద చేయి పెట్టి నూకెత్తాడు. అది పరిస్థితి. ఇటు నమస్తే పెడితే అటు చూస్తాడు, అటు నమస్తే పెడితే ఇటు చూస్తాడు. మొత్తానికి అయితే కొత్త క్యాండిడేట్ రావాలంటారు. కొత్త క్యాండిడేట్ రావాలి. ఇవాళ శ్రీరామరెడ్డి అనేట ఆయనే ఏ విధంగా ఈటల రాజేందర్ చేరుకోలేడు. శ్రీరామరెడ్డి అంటే ఏ విధంగా ఈటల రాజేందర్ ఏది ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేడు. ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ మరి ఆయనకి ఏం ఆ శివరామరెడ్డికి ఏం బాగా ప్రేమ ఏమొచ్చిందో కానీ నాలాగనే అంటే అట్లనే కదా నమ్ముకున్న వాళ్ళ మోసం చేయాలి. శివరామరెడ్డితో పాటు జనాలు కూడా పాపం ఒక బీసీ బిడ్డను నిర్దాక్షిణంగా బయటకు గింటేసిందన్న ఉద్దేశంతో ప్రజలు చేసి దాంతోపాటు శివరామరెడ్డి జేఎస్ఆర్ టీవీ కూడా చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిండు. శివరామరెడ్డి కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసిండు ఆయన కోసం గెలవాలి ఈ నాయకుడు బీసీ నాయకుడు కాదు. ఆయన కులం చూడలేదు శివరామరెడ్డి. ఒక అన్యాయం జరిగింది. ధర్మంగా ఈటల రాజేందర్కు న్యాయమస్తుడు, ధర్మాత్తుడు, పేదలు ఉంటాడు, పిల్త పలుకుతాడు. కానీ ఇప్పుడు పిల్తగా అంటాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన కమర్షియల్ అయిపోయాడు. మంచి అంత ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడున్న ఎంపీల మల్కాజిగిరి అంటే చాలా ఇండస్ట్రియల్. ఈ కొన్ని మనం అక్కడ ఎల్బీ నగర్లో మొదలు పెడితే చేకుంట దాకా ఆయన ఇలాకా అంటే దాదాపు 25 కిలోమీటర్లు కమర్షియల్గా పడ్డాడు ఆయన. అక్కడ ఏముంటుంది ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ ఏముంటుంది అమ్మ హుజరాబాద్లో దుమ్ము బియ్యం పడితే నూకలు అవుతున్నాయి. అక్కడ కరెక్ట్ ఆడ బియ్యం సామ మైసూరు వస్తున్నాయి, ఆడ బాసుమతి మైసూరు వస్తున్నాయి. ఈటల రాజేందర్ అంటే ఆయన ఇక మర్చిపోర్రి. హుజరాబాద్ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ దండం పెట్టి చెప్తున్నా, అయ్యా మీ కాలు మొక్క చెప్తున్నా. ఇక మీరు పోతుంటే మీ అంతా విధవగాలే లేదు.